వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక హెవీ బ్రైడల్ డిజైన్ని నేర్చుకుందామండి. సో ఈ శారీ వచ్చేసి టోటల్గా బేబీ పింక్లో వచ్చింది. దానికి కాంబినేషన్గా ఈ పళ్ళు అంతా నెమలి కలర్లో ఉంది, పీకాక్ కలర్లో ఉంది. సో దీనికి ఆపోజిట్గా నేను బేబీ పింక్ కలర్ని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్లో మనము కొంచెం స్టార్ట్ చేసేసానండి. నేను ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ఫస్ట్గా మనము ఇక్కడ లాక్ చేసుకుందాము. లాక్ చేసుకున్న తర్వాత 2 చైన్ లాక్స్ వేసుకోవాలి. 2 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత పక్కనే ఒక డబల్ క్రోషాని వేసుకోవాలి. అలాగే నేను ఆల్రెడీ థ్రెడ్కి ఈ డిజైన్ కోసము థ్రెడ్కి ముందుగానే నేను బీడ్స్ని ఎక్కిచ్చేసాను. 5 mm బీడ్స్ తీసుకున్నానండి నేను థ్రెడ్లోకి. ఇప్పుడు పక్కనే ఒక డబల్ క్రోషా వేసుకున్న తర్వాత ఒక బీడ్ని మనం తీసుకొని అక్కడ ఒక డబల్ క్రోషాని వేసేయాలి. తర్వాత మరి 2 డబల్ క్రోషాస్ వేసేయాలి. ఆ తర్వాత మరి 3 చైన్ లాక్స్ వేసుకోవాలి. తర్వాత సేమ్ స్టెప్ని రిపీట్ చేయాలి. ఇప్పుడు నేను వేస్తే మీకు అర్థమవుతుంది, చెప్తే అర్థం కాదు. సో ఇప్పుడు ఇక్కడ 3 చైన్ లాక్స్ వేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా 3 చైన్ లాక్స్ వేసుకోవాలి. ఫస్ట్గా 1 చైన్ లాక్ అయిపోయింది. 2 3 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైన థ్రెడ్ని తీసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి చూసేసి మనం దీన్ని ఇక్కడ డబుల్ క్రోషాని వేసుకుందాము. ఇలా డబుల్ క్రోషా వేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక డబుల్ క్రోషాని వేయాలి. డబుల్ క్రోషా వేసిన తర్వాత ఇప్పుడు ఒక బీడ్ని ముందుకు జరుపుకొని ఇలా బీడ్ని లోపలికి తీసుకొని బీడ్ పైన నుంచి దారాన్ని తీసుకొని పక్కనే ఒక డబల్ క్రోషా వేసుకోవాలి. ఇలా టోటల్గా మనము 5 డబుల్ క్రోషాస్ వేయాలి. పక్కన 2 డబల్ క్రోషాస్ వస్తాయి. బీడిల్ ముందు 2 డబల్ క్రోషాస్, బీడ్ తర్వాత 2 డబల్ క్రోషాస్ రావాలి. ఇలా మరి 3 చైన్ లాక్స్ వేసుకోవాలి. సేమ్ స్టెప్ని రిపీట్ చేయాలి. ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసేసి డబల్ క్రోషాని వేసుకోవాలి. మరి పక్కనే ఒక డబల్ క్రోషా వేయాలి. ఇప్పుడు మరి ఒక బీడ్ని తీసుకొని బీడ్ని ఇలా కిందకి దించేసి డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇప్పుడు మరి పక్కన 2 డబల్ క్రోషాస్. ఇలా వేసిన తర్వాత చూడండి ఇలా రావాలి. ఇప్పుడు మనము 4 వేసుకున్నాం కదండి, 4 బాక్సెస్ వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం క్లాత్ని ఇలా వెనక్కి తిప్పాలి. తిప్పేసి ఒక చైన్ లాక్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్లో మనము డబల్ క్రోషాస్ వేసుకోవాలి. నీడిల్ పైన నుంచి ఇలా థ్రెడ్ని తీసుకొని ఈ గ్యాప్లో నుంచి మనము డబల్ క్రోషాస్ వేయాలి. 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి. ఇలా ఇది మొత్తం
ఈ ఈ గ్యాప్ అంతా ఫుల్ అయిపోయే వరకు మనము డబుల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకు టోటల్గా 12 డబుల్ క్రోషాస్ వస్తాయండి. ఈ గ్యాప్ అంతా ఫిల్ అయ్యే వరకు 12 డబుల్ క్రోషాస్ వస్తాయన్నమాట. మీకు నా వీడియో స్పీడ్గా అనిపిస్తే కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూడండి, అర్థమవుతుంది. చూసారా ఫినిషింగ్ అంతా ఎంత నీట్గా వచ్చిందో. మనం వేసేటప్పుడు థ్రెడ్ని కొంచెం టైట్గా లాగాలండి. లూజ్గా లాగితే ఫినిషింగ్ అనేది అంతగా ఉండదు. సో ఇప్పుడు కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంకొకటి వేసుకుందాము. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ లాస్ట్ ఈ గ్యాప్కి మనము లాక్ చేసుకుందాము. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్ లాక్స్ వేసుకొని ఈ ఎండ్లో ఈ గ్యాప్లో మనము లాక్ చేసుకుందాము. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకొని ఈ నీడిల్లో దారాన్ని ఇలానే ఉంచాలి. ఈ స్టెప్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ నీడిల్లో థ్రెడ్ని ఇలానే ఉంచేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్కి నేను స్మాల్ బీడ్స్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నీడిల్ పైన ఈ బీడ్ని ఇలా ఎక్కించాలండి. ఈ థ్రెడ్ ఇలానే ఉండాలి అండ్ థ్రెడ్ తర్వాత ఈ బీడ్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ పై నుంచి ఇప్పుడు నీడిల్ పై నుంచి 2 టైమ్స్ దారాన్ని తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ గ్యాప్లో మనము ట్రిపుల్ క్రోషాని వేసుకుందాము. ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ లాస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి. ఇలా వేసిన తర్వాత లాస్ట్ వచ్చే థ్రెడ్ని మనము ఈ బీడ్ లోపల నుంచి బయటికి తీసుకోవాలండి. ఇది బీడ్ స్మాల్ చిన్నగా ఉంటుంది కాబట్టి దారాన్ని తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఇలా రావాలి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇలా ఈ బీడ్లో ఈ థ్రెడ్ ఇలానే ఉండాలి. తర్వాత మరి మనం ఒక బీడ్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీడిల్ పై నుంచి 2 టైమ్స్ ఇలా దారాన్ని తీసుకొని పక్కనే ఇంకొక గ్యాప్లో నుంచి మనము థ్రెడ్ని తీసుకోవాలి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి. ఈ లాస్ట్ వచ్చిన దాన్ని మాత్రం బీడ్ లోపల నుంచి మనము థ్రెడ్ని బయటికి తీయాలి. ఇలా
మీకు అర్థం కాకపోతే స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. ఈ డిజైన్ కొంచెం కొత్తగా ఉంటుందండి. మనం ఎప్పుడు బీట్ని పైనుంచి వేసుకుంటాము, ఇది అలా కాకుండా ఇలా కొత్తగా వేసుకుంటున్నాము. దీనివల్ల లుక్ అనేది చాలా బాగా వస్తుంది. బీట్ని ఇలా ఎక్కిచ్చేసి తర్వాత 2 టైమ్స్ దారాన్ని తీసుకొని పక్కనే ఉన్న ఈ గ్యాప్లో మనము ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, లాస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి వేసేసి అలానే థ్రెడ్ని బీడ్లో నుంచి బయటికి తీయాలి. ఇలా. మరి ఇప్పుడు ఇంకొక బీడ్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. తీసుకున్న దాన్ని ట్రిపుల్ క్రోషా వేసి పక్కనే ఈ గ్యాప్లో మనము ట్రిపుల్ క్రోషాని వేసుకుంటాము. 2 లూప్స్ నుంచి ఒకసారి, మరి 2 లూప్స్ నుంచి ఒకసారి, లాస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీడ్ లోపల నుంచి దారాన్ని మనం ఈ బయట ఉన్న దారంలో నుంచి కూడా రెండింట్లో నుంచి కూడా బయటికి తీసుకోవాలి. సో ఇప్పుడు మరి ఇలా బీడ్ ఎక్కిచ్చేసి పక్కనే ఇంకొక ట్రిపుల్ క్రోషాని మనం వేసుకున్నాము. ఇలానే ఆర్చ్ మొత్తం కంప్లీట్గా వేసుకోవాలండి. ఇక్కడ ఈ బీడ్లో నుంచి తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది. ఒక లేయర్ వెళ్ళినా కూడా చూడండి, ఈ ఆర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి 4 బాక్సెస్ వేసుకోవాలి. బాక్సెస్ స్టెప్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరి ఒక సింగిల్ చైన్ లాక్ వేసుకొని టర్న్ చేసేసి ఇప్పుడు ఈ గ్యాప్లో మనం డబుల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఆర్చ్ అంతా ఇలానే కంప్లీట్ చేయాలి. ఈ స్టెప్ అంతా శారీ అంతా, హోల్ శారీ అంతా ఇలానే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. 4 బాక్సెస్ వేసుకోవాలి. తర్వాత వెనక్కి తిప్పేసి బ్యాక్ సైడ్ తిప్పేసి డబుల్ క్రోషాస్ వేసేసి ఆర్చ్ అంతా ఫుల్ చేసుకోవాలి. తర్వాత బీడ్స్ని యాడ్ చేసుకుంటూ ఈ ఆర్చ్ని ఫామ్ చేసుకోవాలి. సో ఈ స్టెప్ అంతా ఇలానే రిపీట్ చేయండి. ఇలా ఆర్చ్ వేసుకున్న తర్వాత మరి ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసేసుకొని మరి థ్రెడ్ ఇలా ఉన్నప్పుడే మనం బీడ్ని వేసుకొని ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, లాస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి వేసుకున్న తర్వాత ఇప్పుడు బీడ్లో నుంచి మనము థ్రెడ్ని బయటికి తీద్దాము. ఇలా ఈ థ్రెడ్లో నుంచి కూడా దారాన్ని మనము బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మరి బీడ్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టైమ్స్ దారాన్ని తీసుకొని పక్కనే ఉన్న ఇంకొక లూప్లో మనం
దారాన్ని తీసుకొని ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. ఇలానే ఈ ఆర్చ్ అంతా వేసుకోవాలి. ఇలా మొత్తం ఆర్చ్ అంతా కంప్లీట్ చేయండి. ఇలానే ఫస్ట్ స్టెప్ అంతా కంప్లీట్ చేసుకోవాలండి. 4 బాక్సెస్ వేసుకోవాలి. తర్వాత టర్న్ చేసుకొని ఆర్చ్ వేసుకోవాలి. ఇలానే ఫస్ట్ స్టెప్ అంతా కంప్లీట్ చేసేయాలి. సో ఫస్ట్ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్. 2 స్టెప్స్లోనే ఇది డిజైన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. బాగా మంచిగా గ్రాండ్ లుక్ వచ్చేస్తుందండి 2 స్టెప్స్లోనే. ఆల్రెడీ నేను సెకండ్ స్టెప్ స్టార్ట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా వస్తుంది అన్నమాట. దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాము. స్టార్టింగ్లో మనకి ఇక్కడ లాక్ చేసేసుకొని సెకండ్ స్టెప్కి ఈ గ్యాప్లోనే మనము సింగిల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 చైన్ లాక్స్ గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ కూడా సింగిల్ చైన్ లాక్స్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ 3 చైన్ లాక్స్ ఉంది కదా, ఇక్కడ మనము సింగిల్ లాక్ వేసుకోవాలి. 2 3 టైమ్స్ సింగిల్ లాక్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీడిల్ పైన 2 టైమ్స్ దారాన్ని తీసుకొని ట్రిపుల్ క్రోషానే వేసుకోవాలి. ఎక్కడంటే ఈ గ్యాప్లో, ఈ బీడ్ పైన ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనము ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా మరి పక్కనే ఇదే పాయింట్కి మనము ఇంకొక ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకొని ఈ గ్యాప్లో, ఈ రెండింటి మధ్య ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనము లాక్ చేసుకోవాలి. తర్వాత మరి నెక్స్ట్ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో వచ్చేసి మనము ఇంకొక ట్రిపుల్ క్రోషా, 2 ట్రిపుల్ క్రోషాస్ని కలిపి ఒక పికాట్ కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 3 చైన్ లాక్స్ వేసుకొని ఈ గ్యాప్లో మనము లాక్ చేసుకోవాలి. ఇలా రావాలి. ఇలానే కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి. 7 ట్రిపుల్ క్రోషాస్ వేసుకున్న తర్వాత ఒక బీడ్ని మనము యాడ్ చేసుకోవాలి. 2 3 తర్వాత మరి పక్కనే ఇంకొక ట్రిపుల్ క్రోషా. ఇలానే మొత్తం 7
ట్రిపుల్ క్రోషాస్ ఈ గ్యాప్స్లో వేసుకుంటూ వెళ్ళాలి. 2 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. తర్వాత ఒక పికాట్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అర్థం కాదండి, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫస్ట్ స్టెప్ మాత్రం. సెకండ్ స్టెప్ అయితే చాలా ఈజీగా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ స్టెప్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందుకే ఇక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. One, 2, 3 చైన్ లాక్స్ వేసి లాక్. 1 2 3 4 5 6 అయ్యాయి. ఇప్పుడు ఇంకొకటి. మీకు ఫాస్ట్గా అనిపిస్తే మీరు స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. ఇప్పుడు నేను స్లోగా వేసానంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీరు చూడటానికి బోర్ కొడుతుంది మీకు. అందుకని కొంచెం ఫాస్ట్గా వేస్తున్నాను. సో 7 ట్రిపుల్ క్రోషాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 5 mm బీడ్ని యాడ్ చేసుకోవాలి. 5 mm బీడ్ని మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరి నీడిల్ పైన దారాన్ని తీసుకొని ఇదే గ్యాప్లో ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. సేమ్ అలానే కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి. సో చూడండి, బీడ్ యువతలో వచ్చేసి 7 రావాలి, ఇటుపక్క కూడా 7 రావాలి. టోటల్గా 14 పికాట్ స్టిచెస్ రావాలి. ఇప్పుడు లాస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లాక్లో ఈ ఎడ్జ్లో ఈ లాస్ట్ డబుల్ క్రోషాకి మనము లాక్ చేసుకుందాము. లాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అలానే సింగిల్ చైన్ లాక్స్ వేసుకుంటూ వెళ్ళాలి. 2 3 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత మరి ఈ గ్యాప్లో మనము ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. సేమ్ ఇలానే ఇదంతా వేసుకుంటూ వెళ్ళాలండి. ఈ స్టెప్ మొత్తం ఇలానే కంటిన్యూగా వేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. శారీ మొత్తం ఇలానే వేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో వచ్చేసి కుచ్చు కట్టుకోవాలి. మీ ఇష్టం, కుచ్చు కట్టుకున్నా బాగా కనిపిస్తుంది, కుచ్చు కట్టకపోయినా కూడా ఈ డిజైన్ చాలా బాగా కనిపిస్తుందండి. చూడండి, కుచ్చు కట్టకపోయినా కూడా ఈ డిజైన్ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో దీనికి నేను కుచ్చు కట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాము. సో కుచ్చు కట్టిన తర్వాత దీని లుక్ వచ్చేసి ఇలా ఉందండి. కుచ్చు కట్టకపోయినా ఈ డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, చాలా నీట్గా వచ్చింది కదండి ఫినిషింగ్ అంతా. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.